అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫ్రూట్ సిరీస్‌లో భాగంగా 8వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది వాత రక్తం లేదా గౌటీ ఆర్థరైటిస్ గురించి. చాలామంది అనుకుంటారు ఫ్రూట్స్ తింటే మనకు నొప్పులు ఎక్కువగా పెరిగిపోతాయి. అలాగే మరియు చాలా ఇబ్బందులు వస్తాయని. కానీ ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఫ్రూట్స్ మనకు వాతాన్ని మరియు రక్తాన్ని శుభ్రపరిచి నొప్పులను బాగా తగ్గిస్తాయి. సో, ఇలాంటి అపోహ వీడి మొత్తం వీడియో ఫుల్‌గా చూడవలసిందిగా కోరుతున్నాం. వాతరక్తం అనేది వాతం మరియు రక్త దోషాల వల్ల ఏర్పడే వ్యాధి. ఇది ప్రధానంగా కీళ్ళల్లో నొప్పి, వాపు, ఎర్రగా అవ్వడం, నడవలేకపోవడం ఇది దీని ముఖ్య లక్షణాలు. అధిక పులుపు, ఉప్పు, మాంసం, మద్యం వలన ఇది ఎక్కువ అవుతుంది. అందుకనే ఇలాంటివి మనం దూరంగా ఉంచితే కొద్దిగా నొప్పులకు దూరం అవ్వచ్చు. సో, మనం వాత రక్తంలో ఏ ఫ్రూట్స్ తినాలి? ఏవి అవాయిడ్ చేస్తే మనకు బెటర్‌గా ఉంటాయో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వాత రక్తం ఉన్నవాళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ముందుగా చెర్రీస్ ఇవి మనకు యూరిక్ యాసిడ్‌ను బాగా తగ్గిస్తాయి. తర్వాత జామకాయ ఇది విటమిన్ సి అధికంగా ఉండి రక్తాన్ని బాగా శుభ్రం చేస్తుంది. తర్వాత మనకు ప్రోమోగ్రానేట్ దానిమ్మ ఇది రక్తాన్ని శక్తిపరుస్తుంది. అలాగే వాతాన్ని కూడా తగ్గిస్తుంది. 4 పుచ్చకాయ లేదా వాటర్ మిలన్ ఇది మూత్ర విసర్జన పెంచి విషాలను అంటే టాక్సిన్స్‌ను బయటకు పంపించే విధంగా పనిచేస్తుంది. తర్వాత మోసంబి స్వీట్ లైమ్ ఇది మనకు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే రక్తాన్ని లైట్‌గా చేస్తుంది. తర్వాత స్ట్రాబెర్రీస్ ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి కీళ్ళ వాపును బాగా తగ్గిస్తాయి. వాత రక్తం ఉన్నవాళ్ళు మనం అవాయిడ్ చేయవలసిన ఫ్రూట్స్ ముందుగా అరటిపండు ఇది కఫాన్ని పెంచి కీళ్ళ స్టిఫ్నెస్‌ను బాగా పెంచుతుంది. తర్వాతది మామిడికాయ ఇది మనకు వేడిని పెంచి అలాగే రక్తంలో ఆల్కలైన్ నేచర్‌ను ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత సపోటా ఇది బరువుగా ఉండి జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. 4 సీతాఫలం ఇది గురుగుణం ఉండి వాతాన్ని ఎక్కువగా పెంచుతుంది. తర్వాతది ద్రాక్ష ఇది చక్కెర స్థాయి అధికంగా ఉండి యూరిక్ యాసిడ్‌ను బాగా పెంచుతుంది. సో, ఈ ఫ్రూట్స్ తప్పనిసరిగా మనం తీసుకోకూడదు. వాత రక్తంలో సరైన ఫ్రూట్స్ మన శరీరానికి చల్లదనాన్ని, రక్తాన్ని శుద్ధపరిచి కీళ్ళ నొప్పులకు సౌకర్యాన్ని ఇచ్చే ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాం. రేపు మనం తెలుసుకోబోయేది కాలిత్య మరియు హెయిర్ ఫాల్‌లో తినవలసిన మరియు తినకూడని ఫలాల గురించి. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన సత్యాన్ని కూడా రేపు చెబుతాను. సో, ఇలాంటి ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌ను. ఇప్పుడే మన ఛానల్‌ను లైక్, షేర్, సబ్స్క్రైబ్